రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి చింతల్ బస్తీలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాలును మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసిన ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. లోని మా చింతల్ బస్తీ గ్రామంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ భవన్ నిర్మించి 60 లక్షలతోటి, దానికి తోడు అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం కూడా ఇక్కడ ఆవిష్కరించుకున్నందుకు అందరికి కూడా, దేశ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఈ చింతల్ బస్తీ, బోయినపల్లిలోని చింతల్ బస్తీ అంటే నేను పుట్టినూరు, తిరిగినూరు, ఈ పక్కకి ఊర్లోనే మా పొలం ఉండే, నేను వ్యవసాయం చేసిన ఊరు. ఇక్కడ నుంచి 60-65 సంవత్సరాల కింద ఇదే దారి ఈ కమిటీ హాల్ పక్కకి వెళ్ళి పోతుంటే మా అమ్మ, మా నాయన, మా తమ్ముళ్ళు, మేమందరం కూడా ఈ బస్తీతోటి మాకు సంబంధం ఉండే. ఒక అక్క చెల్లెల లెక్క, అన్నదమ్ముల లెక్క ఈ బస్తీ వాసులు అందరం కూడా మేము చిన్నప్పటి సంది పండుగ అయినా, పొలాల పని అయినా అందరం కలిసి మెలిసి చేసుకుందాము. నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చినాయి. వీళ్ళంతా కూడా మీ కృష్ణ నా క్లాస్మేటే ఉండే, నా ఎంబడే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాము, ఇక్కడ అంతా ఆడుకున్నాము. ఈ బస్తీలో డెవలప్ అయినందుకు నేను ఎంపీ అయినాక ఫస్ట్ ఫండ్ దీనికే ఇచ్చిన. ఇక్కడ నాగదేవత గుడి కూడా కట్టించిన. ఈరోజు నా చేతుల మీదనే నేనే కట్టించి, మా మహేశ్వరరెడ్డి కట్టించి మళ్ళీ నా చేతుల మీదనే ఓపెన్ కావడం చాలా సంతోషం అనిపించింది. దీన్ని అన్ని విధాలు కూడా డెవలప్ చేస్తా. ఎందుకంటే పేద ప్రజలు ఇక్కడ ఉండేటోళ్ళంతా వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ కార్యక్రమాలు చేసుకుంటేందుకు చాలా మంచిగా భవన్ ఈరోజు ఓపెన్ అయింది. అందరికి కూడా శుభాకాంక్షలు. చింతల్ బస్తీ ప్రజలందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు అందరికి కూడా ధన్యవాదాలు.